వీడియో చూస్తుంటే నాకైతే నిజంగా ఒక పెట్ పేరెంట్‌గా నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నా. నిజంగా ఏం మనుషులండి మీరు? అన్నమే తింటున్నారా? గడ్డి తింటున్నారా? ఎవరండి ఇలా పడేశారు అసలు? అది బతుకున్నప్పుడైతే మీకు సంతోషాన్ని ఇచ్చింది కదా! మీరు ఎన్ని సార్లు దానివల్ల నవ్వుంటారు? ఎన్ని సార్లు నిజంగా దానివల్ల మీకున్న టెన్షన్‌లన్నీ పోయుండొచ్చండి. దాన్ని చూస్తే మీకు ఎట్లా అనిపించిందండి అట్లా పడేయాలని? మీరు చూసుకోలేనప్పుడు, చివరి వరకు దానికి మీరు ఉండలేనన్నప్పుడు పెట్స్ జోలైతే పోవద్దండి. నేనెవరికైనా ఇదే చెప్తాను నేను. ఎందుకంటే అవి చిన్నగున్నప్పుడు ముద్దుగా అనిపిస్తాయి. ఎదిగిన తర్వాత ఎవరికి చాలా మందికి నచ్చట్లేదు. అవి టాయిలెట్ ఎళ్తున్నాయి, బాత్రూమ్ ఎళ్తుంది, ఇంట్లో అంటే వెళ్తాయండి. ఏదైనా మనం పెంచే దాన్ని బట్టి ఇట్లా మనం నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. వెళ్తున్నాయి అని చెప్పేసేసి చాలామంది రోడ్ల మీద వదిలేస్తున్నారు. అవి కొత్త ప్లేస్‌లు కాబట్టి వాటికి ఫుడ్ దొరక్క వేరే కుక్కలు కరిసి బండ్లు కింద పడి చాలా వరకు చనిపోతున్నాయండి. ఇవైతే కరెక్ట్ కాదు. మీరు పెంచలేము అని అన్నప్పుడు మీరు అసలు తీసుకోవద్దు. వాటిని జోలిపోవద్దు. వాటి ఉసిరైతే మీరు కొట్టుకోకండి. నిజంగా ఈ మూగజీవాలండి ఇవి ఎవరికీ చెప్పుకోలేవు. నన్ను పెంచుకొని మీరు ఇలా రోడ్డు మీద వదిలేస్తారని అవి చాలా బాధపడతాయండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసిన పని అయితే నిజంగా నా 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 దృష్టిలో అయితే చాలా గొప్ప పని అన్న మీరు చేసింది. చాలా థ్యాంక్స్ అన్న. దయచేసి చివరి వరకు ఉండనప్పుడు పెట్స్ జోలు పోకండి. ఇదే చెప్తాను నేను ఎవరికైనా.